జై శ్రీకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు ఇట్లు మా చిన్న యూట్యూబ్ ఛానల్. అందరికీ ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి జ్యూసీ అండ్ టేస్టీ ఎమ్మి మటన్ కర్రీ అండి. ఇది అన్నంతో తిన్నా బాగానే ఉంటుంది, చపాతీతో తిన్నా బాగానే ఉంటుంది, పూరితో మాత్రం హైలైట్ ఉంటుంది. మా తెలంగాణలో మాత్రం మటన్ తోటి బగారా అన్నమే ఉండాలి. కానీ నేను బగారా చేయలేదు, పూరియే చేశాను ఈరోజుకి. ప్రాసెస్ ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ మటన్ తీసుకోవాలి. మేము పోగుల్లా తీసుకున్నాము. పోగు అంటే కేజీ దానికి ఎక్కువ నాకు అంత ఐడియా లేదు, అందుకే జస్ట్ నేను పోగు అనే చెప్తున్నాను. ఇది మాత్రం బ్యాచిలర్ లైఫ్లో పక్కా సెట్ అయ్యే రెసిపీ అండి, ట్రై చేయండి. మటన్లో కొంచెం ఎల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలాతో పాటు కొంచెం మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పీస్కి మొత్తం కారం ఉప్పు అంతా పట్టేలాగా దాన్ని బాగా కలుపుకోవాలి. మా అమ్మ కలుపుతుంది చూడండి, ఎంత బాగా కలుపుతుందో. పీస్కి ఉప్పు కారం అంతా పట్టుకోవాలి. అప్పుడే బాగా పీస్కి కూడా మసాలా బాగా అంటి బాగా ఉడుకుతుంది. మటన్ కదా, మీరు కుక్కర్ ఉంటే కుక్కర్లో వేసుకోండి. లేకపోతే నేను కుక్కర్ లేదు, నార్మల్ గిన్నెలే ఉన్నాయి అనుకుంటే మాత్రం మా అమ్మ చేసిన ప్రాసెస్లో చేసేయండి, చాలా బాగుంటుంది. మటన్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. ఉల్లిపాయలు ఒక 2-3, పచ్చిమిర్చి ఒక 4 తీసుకోండి, ఎందుకంటే మనం కారం వేసాం కాబట్టి. మీకు సరిపోయేంత తీసుకోవాలి ఉప్పు కారం అదంతా. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర యాడ్ చేసి కొంచెం వేడైన తర్వాత మన కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేయాలి. అది కొంచెం సేపు కలబెట్టిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మాకు కుక్కర్ లేదండి, అందుకే మేము గిన్నెలో వేస్తున్నాము. ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి, కొంచెమే వేసుకోండి, ఎందుకంటే మనం మటన్ కలిపేటప్పుడు వేసుకున్నాము. పసుపు కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో కారం, అదేనండి మటన్, కలిపెట్టుకున్న మటన్ అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నూనెలో చాలాసేపు గోలాలండి మటన్, అప్పుడే పీస్ అనేది ఉడుకుతుంది, లేకపోతే ఉడకదు. మీరు కుక్కర్లో వేసుకున్న సేమ్ ప్రాసెసే. ఫస్ట్ మటన్ అనేది ఏదైతే ఉందో అది ఆయిల్లో బాగా మగ్గుతూనే అది పీస్ అనేది ఉడుకుతుంది, లేకపోతే ఉడకదు. మా దగ్గర కుక్కర్ లేదు కాబట్టి మేము గిన్నెలో పెట్టి పైన ఎసరు పెడుతున్నాము. నా విషయానికి వస్తే కుక్కరే పెట్టండి మటన్కి అయితే. ఇలా అయితే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంది. మేము తీసుకున్న మటన్ వచ్చేసి లేతది, అందుకనేసి మాకు కొంచెం జల్దీగానే ఉడికింది కూర. చూస్తున్నారు కదా పీసెస్ ఎలా బాగున్నాయో. ఉడికినట్టయితే మాకు తెలుస్తుంది, అందుకే మేము కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకున్నాము. మీరు మాత్రం ఇలా వేయకండి, ప్లేట్ మీద కట్ చేసి వేసుకోండి. మా అమ్మకి చేయి కాలేదు. ఇప్పుడు తినే టైం. పూరీలు విత్ మటన్ కర్రీ. పూరీలు మెత్తగా పొంగేలా చేద్దాం అనుకున్నానండి, కానీ అదేంటో ఎంత కష్టపడి చేసినా అది అప్పడాలే అయ్యాయి, కానీ పూరీలు మాత్రం కాలేదు. టేస్ట్ మాత్రం హైలైట్ ఉంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. మీ బ్యాచ్లర్ ఫ్రెండ్స్కి మాత్రం పక్కా షేర్ చేయండి.